ఫ్రెండ్స్ ఏందనుకుంటారా, ఇగో స్టార్టర్ డబ్బాను అబ్జర్వ్ చేయండి. దాని నుంచి వచ్చే కేబుల్ కూడా లేదు. దీంట్లో నుంచి ఉండాలి కేబుల్. దీంట్లో నుండి ఆ కేబుల్ ఇంట్లో ఫిట్ అవుతుంది కదా, ఆ కేబుల్ లేదు, ఫీజులు లేవు. ఫీజులు ఏమైనా అనుకుంటారా? ఇగో చూడండి, ఇగో ఇది పరిస్థితి. ఇంకా పచ్చలు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒకటి వాడేసిరు అండ్ ఇక్కడ ఒకటి ఎవడొచ్చాడో తెలియదు. మొత్తం వచ్చి ఫీజులు వీకేసి పలగొట్టేసి కేబుల్ వైరు ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 మీటర్స్ వరకు ఉండే, అది కూడా తీసుకెళ్ళి పిక్కి కట్ చేసి. మా దుక్కులదే కాదు, మా చైన్ పక్కన ఉన్న వాళ్ళ పరిస్థితి అందరిది ఇదే. ఎగ్జాంపుల్ మా బాబాయ్ది కూడా పక్కనే ఉంది కదా చైన్, కేబుల్ వైరు. ఇది పరిస్థితి. ఎవడన్నా దొంగతనం చేస్తే ఇట్లనే ఉంటుంది, లేదంటే కట్ చేసి ఏర్పడుతుంది కదా. అది కాకుండా దీంట్లో కూడా చూద్దాం, ఇది ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవుతుంది. ఇగో ఇది పరిస్థితి మా బాబాయ్ది కూడా. స్టార్టర్ డబ్బా, స్టార్టర్ చూడండి ఎంత ముందరికి వచ్చింది. ఫీజులు ఇగో ఇక్కడ ఒకటి వలిపోయింది. ఇంకా ఇది తీసుకెళ్ళినట్టు మంచి లేని పలగొట్టేసి వెళ్ళారు. ఎవడొచ్చిండో తెలియదు. ఇది రైతుల పరిస్థితి ఇట్లా ఉంటుంది. వ్యవసాయం చేస్తే ఎందుకు మీకు మస్తు వస్తాయి, మస్తు ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి ఫీజులు ఒకటి ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ నేను కామారెడ్డి వెళ్ళి ఫీజు కేబుల్ వైర్ నేను అన్నీ కొనుకొచ్చిన. చూడండి, అది కూడా చూడండి, కొనుకొచ్చిన. ఫిట్ చేసుకొని దానికి నీళ్ళగిన పెట్టుకోవాలి. పని అయితే అయిపోయింది. కేబుల్ అయితే ఫిట్ చేసేసిన. స్టార్టర్ డబ్బాల ఫీజులు కూడా పెట్టేసిన. మోటార్ స్టార్ట్ చేసిన. ఇక కొంచెం వర్షాలు కూడా లేక నీళ్ళు కూడా కొంచెం తక్కువ వస్తున్నాయి. ఎట్లనో ఏమో ఈ వర్షాలు పడితేనే పొలాలు గిన వారితే కొంచెం దుక్కి అనేది మంచిగా వస్తుంది. కేజీలు గిన పడిపోయి నీకు బాగుంటుంది కదా. కూరని కూరాపతి ఉంటే ఉసియాలని దోపలాపతి అన్నట్టు. రైతులకి బాధ రైతులకు ఉంటే, దొంగల బాధ వాళ్ళది వాళ్ళకి. కానీ ఏం చేస్తాం, పొద్దున వచ్చి ఎంతో మంచిగా ఇది ఈరోజు మంచిగా ఎరుకుప్పలన్నీ కనిపిస్తున్నాయి కదా, అవి ఎరుకుప్పలన్నీ చిత్తేద్దాం, మంచిగా మట్ల చల్లేద్దామని చల్లేసి నీళ్ళు పెడదాం మొత్తం మట్లలో కనుక్కొని వచ్చినాం. వచ్చేసరికి మంచిగా పెద్దనలా వచ్చారు కేబుల్ వైర్లు, ఫీజులు. మా బాబాయ్ చుట్టుపక్కల అందరి పీకరిగా. ఇంకోటి మంచి విషయం ఏంటంటే, అది ఊరవతలోడ తెలియదు కానీ ఈడ ఒక తువ్వాలు ఇడిచి పెట్టిపోయారు. ఓడొచ్చిండో అంత తువ్వాలతో గుంజినట్టు. ఫీజులు వెళ్ళాయి కదా, తువ్వాలతో గుంజినట్టు. తువ్వాలు ఇడ లేదు ఇప్పుడు ప్రజెంట్. బోర్ చాలు చేసిన కదా, ఆడ నీళ్ళు పోస్తుందా లేదా అని అడిగి వెళ్ళినా, ఇక ఆనే మర్చిపోయినా. ఆడుంది, చూపిస్తాం మీకు లాస్ట్లో. ఇట్లా ఉంది పరిస్థితి. రైతులకి ఏంది, మీకు మంచిగా పొలాలు వేసుకుంటారు, అట్లా వస్తే మంచిగా ఉంటుంది, ఇంటికాడ ఉండి పని చేసుకోవచ్చు అని మీరు అనుకుంటారు చూసేటోళ్ళు. కానీ ఎవరి కష్టాలు వాళ్ళకి, జాబులు చేసే వాళ్ళకి జాబులు కష్టాలు ఉంటాయి. ఇప్పుడు నేను వ్యవసాయం ఒకటే కాదు, వ్యవసాయం ఇప్పుడు స్టార్ట్ చేసిన, పెన్లైన్ నుంచి ఇప్పుడే స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఇక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంటి దగ్గర లేక మాకు దగ్గర ఉన్న కామారెడ్డిలో ఉంటుండి, ఇప్పుడు కూడా అక్కడి నుంచి వస్తున్నా. నేనే వేసుకుంటున్నా పొలం గిన మొత్తం నేనే చూసుకోవాలా. ఇట్లా ఉంటాయి. ఇక ఇన్స్టాలల్లో యూట్యూబ్లలో వీడియోలు చూసుకుంటా మీరు కూడా. కొంతమంది అంటారు, అందరు కాదు, మీ కెమెరా మంచిగా వ్యవసాయం ఉంది ఇంటికాడ ఉండొచ్చు అని. ఎవరి బాధ వాళ్ళదే, దేని దానికే ఉంటుంది అబ్బా. ఇందున్న కష్టం ఇలానే ఉంటుంది, అందున్న కష్టం అలానే ఉంటుంది. కష్టం లేని పని ఏది లేదు. కానీ ఇది ఎక్కువ కష్టపడాలి. వ్యవసాయం అనేది ఎంత కష్టపడ్డా మళ్ళీ ఏమన్నా మిగులుతాయంటే ఏం లేవు. అవే బట్టలు పట్టించుకొని మళ్ళీ మనమే తినాలి తప్ప ఏముండదు. ఇంకా అనుకుంటే ఆ ధరనా సరిగా రాదు. అసలు టైంకు వడ్లు కోతకు వచ్చింది, ఇక పొలం కోతకు వచ్చింది, ఇక కోద్దాం అనుకునే టైంలో పైనుంచి వానదేవుడు సూర్య ఎత్తాడు. వానలు గాలి దుమానము పొలాన్ని అంతా అతలకుతలం చేసి పండబెడతాడు. మొత్తం దుమ్మి ఎత్తాడు. ఇక ఎన్ని కష్టాలు పడ్డా మాకు మొత్తం ఇదే. బోరు, బాయి, ఇక్కడ ఉన్నంత సంతోషం, ఇక్కడ ఉన్నంత బాధ మాకు ఎక్కడ దొరకదు, ఉండదు కూడా. అందుకే మేము ఈ పని అనేది వదులుకోము ఎప్పటికీ. అన్నీ చేసిరు కానీ స్టార్టర్ డబ్బాది మొత్తం దుమ్ము చేసిర్రు అబ్బా. ఇప్పుడు నేను ఇది ఎట్లా పెట్టుకోవాలి, తాళం బల కొట్టిరు, ఇది పడతలేదు. మళ్ళీ స్టార్టర్ డబ్బా కొనుకొచ్చుకొని పెట్టాలి. ఇక తప్పదు. ఇది గుంజినట్టు గట్టిగా
దీనికి సపోర్ట్గా కట్టిన రౌతు కూడా ఎట్లా అయింది చూడండి. స్టార్ట్ డబ్బా పడిపోయేటట్టు ఉంది ఇప్పుడు, గట్టిగా గాలి వస్తే అట్లా అయిపోయింది. ఇక ఓకే, ఏం చేస్తాం, ఇక అయ్యేదనే ఉంటుంది. ఏ రోజు అల్లేసుకున్నాం అనుకో, ఏ రోజు అల్లేసుకొని ఇక పొలాలకి నీళ్ళు కట్టేసుకోవాలి. ఎత్తుకం కూడా పొలంకి నాటుకు వస్తుంది. నాటుకు వచ్చేసరికి అలా మనం అన్ని ఒడ్లు వీడ్లు అన్నీ నీట్గా మంచిగా చెక్కేసి పెట్టేసుకున్నాం అనుకో, అప్పటి వరకు కేజీ వేలు కొట్టేసి దునిపించేసి మంచిగా గెట్లు క్లీన్ చేసేసుకొని నాటేసుకుంటే అయిపోతుంది. నారు కూడా కొంచెం పలస మొలిచింది, అక్కడిక్కడ ఒత్తుగా మొలిచింది, కొంచెం పలస మొలిచింది. ఎండిపోతుందని నీళ్ళేద్దామని వస్తే బోరు కూడా వైర్లు అనేది ఎత్తుకపోవడం జరిగింది. ఇక ఇవి ఎరువు కుప్పలు వేసేసుకోవాలా. ఇది మా బోరు చూడండి, ఎంతో పోయేది. మన 2 ఇంచ్ పైప్లో సగం పోస్తుంది, ఆడే పైప్లో సగం పోస్తుంది. గిట్ల పొన్న కూడా గడ్డి బీభత్సంగా పెరిగిపోయింది. ఇది కూడా అంతా కోసేసుకోవాలి. ఇప్పుడు మీకు టవాల్ చూపిస్తా అని చెప్పినా కదా, ఇది చూడండి. ఈ టవాల్ బట్టి మంచిగా ఫీజులు గట్టిగా వీగినట్టురు తీసి కొట్టేసి కొట్టారు, పలిగిపోయారు. ఈ టవాల్ అక్కడనే మర్చిపోయి వెళ్ళిపోయారు. మేము వీక్లీ ఒకసారి ఇంటికాడ ఉంటాం. ఇక డైలీ ఏం చేస్తామంటే ఇక చిన్న ఇది ఒకటే వ్యవసాయం అంటేనే అది కదా, దీనిపైనే బతకలేము కదా. ఎందుకంటే నాకు ఉన్నది 1 ఎకరం ఏమో ఉంటుంది అంతే జాగా పొలంకి. దీని మీద అంటే బతకలేం కదా, పని చేసుకోవాలా. అందుకే ఇక వీలు దొరికినప్పుడల్లా ఇట్లా బంద్ ఉన్నప్పుడల్లా, లేదంటే నేను వెళ్ళి తీసుకోవాలా, పని చేసుకుంటూ ఉండాలా. ఓకే, ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేస్తారనుకుంటున్నా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 500 లైక్స్ అనుకుంటున్నా, లైక్స్ చేస్తారని కోరుకుంటున్నాను.